ఈ సీజన్‌లో మామిడికాయ పులిహోర ఎంతమందికి ఇష్టం? నాకైతే మస్తు ఇష్టం అండి మామిడికాయ పులిహోర అంటే. ఈ సీజన్ ఎప్పుడొస్తదా? ఎప్పుడు మామిడికాయ పులిహోర చేసుకోవాలని చూస్తా ఉంటాను నేనైతే. పుల్ల పుల్లగా చాలా బావుంటది కదా మామిడికాయ పులిహోర. కేవలం మనకి ఈ సీజన్‌లో మాత్రమే చేసుకోగలము. చాలా వరకైతే. ఒకవేళ దొరికినా అంత బాగుండవు కదా. నేనైతే మామిడికాయ పులిహోర పోపు దినుసులు ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు ఇవన్నీ వేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం తురుముకున్న మామిడికాయని ఇందులో వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 3-4 మినిట్స్ అలా మగ్గనిస్తానండి నేను. ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుందని చెప్పి నేను కొంచెం సైడ్కి పెట్టుకున్నాను. మళ్ళీ కలుపుదామని చెప్పి ఈ మామిడికాయ తురుము అయితే దాన్ని అంటే ఇది అన్నం దీంట్లో వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పైనుండి వేస్తే ఇంకా పుల్లగా బాగుంటుందని ఇంకా ఇది కొంచెం మగ్గిన తర్వాత మనము రైస్ని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కలిపి వండుకున్నాను రైస్ అయితే. అది రైస్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఎంత బాగుంటుందంటే ఏ పచ్చడి ఏది అవసరం లేదు. మామిడికాయ పులిహోర ఈరోజు మా ఈ పిల్లలకైతే స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అంబలు కూడా కాసాను. ఈరోజు మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఇది. మీరేం చేసుకుర్రు? చాయ్ తాగేసిర్రు అందరూ? ఒక్క లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.